ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 1 నుండి 28వ వచనం వరకు. ఈకొనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించారు. అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనస్సులలో సహోదరుల మీద పగ పుట్టించారు. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుతూ అక్కడ బహుకాలము గడిపారు. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పిస్తున్నాడు. ఆ పట్టణపు జనసమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగా, కొందరు అపొస్తలుల పక్షముగా ఉన్నారు. మరియు అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరచి రాళ్లు రువ్వి చంపాలని ఉన్నారు. వారా సంగతి తెలుసుకొని లుకయోనియలోని పట్టణములైన లుస్త్రకు, దెర్బేకు చుట్టుపట్ల ఉన్న ప్రదేశమునకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటిస్తున్నారు. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడున్నాడు. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడువలేక కూర్చుండి ఉండేవాడు. అతడు పౌలు మాటలాడడం విన్నాడు. పౌలు అతని వైపు తేరిచూచి స్వస్థత పొందడానికి అతనికి విశ్వాసమున్నదని గ్రహించి, నీ పాదములు మోపి సరిగ్గా నిలువు అని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాడు. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియ భాషలో, దేవతలు మనుష్య రూపము దాల్చి మన వద్దకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి, బర్నబాకు ద్యుపతి అని, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టారు. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల వద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపాలని ఉన్నాడు. అపొస్తలుడైన బర్నబా, పౌలు ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకీలాగు చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాము. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చాడు. అయినా ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేస్తూ, ఆహారముననుగ్రహిస్తూ, ఉల్లాసముతో మీ హృదయాలను నింపుతూ, మేలు చేయడము చేత తనను గూర్చి సాక్ష్యము లేకుండా చెయ్యలేదని బిగ్గరగా చెప్పారు. వారు ఇలాగు చెప్పి తమకు బలి అర్పించకుండా సమూహములను ఆపడము బహు ప్రయాసమైంది. అంతియొకయ నుండి, ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయాడని అనుకొని పట్టణము వెలుపలికి అతణ్ణి ఈడ్చారు. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాడు. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రకు, ఈకొనియకు, అంతియొకయ్యకు తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలని వారిని హెచ్చరించారు. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించారు. తరువాత పిసిదియ దేశమంతటా సంచరించి పంఫూలియకు వచ్చారు.
మరియు పెర్గేలో వాక్యము బోధించి అత్తాలియకు దిగి వెళ్లారు. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగించబడిన వారై మొదట బయలుదేరిన అంతియొకయకు తిరిగి వచ్చారు. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించడానికి ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించారు. పిమ్మట వారు శిష్యుల వద్ద బహుకాలము గడిపారు. ప్రియ శ్రోతలు వింటున్నారా? పౌలు బర్నబా ఈకొనియకు వచ్చారు. అంతియోకు నుంచి ఈకొనియకు ప్రయాణం చేసి వచ్చారు. తేటగా బోధించారు. సమాజ మందిరపు ప్రసంగ వేదికను వీరు వాడుకున్నారు. అనేక మంది యూదులు, గ్రీకు వారు విశ్వసించారు. అయితే వారిలో కొందరు అవిధేయులైన యూదులు. పిసిదియలోని అంతియోకు అనుభవాలే ఇక్కడ పౌలుకు, బర్నబాకు తటస్థించాయి. యూదులలో కొందరు అన్యజనులను పురికొల్పి క్రైస్తవ సహోదరుల పట్ల పగను, విద్వేషాన్ని పుట్టించారు. క్రైస్తవాన్ని గురించి అపోహలు ప్రచారం చేశారు. పౌలు ఇక్కడ చాలా రోజులున్నాడు. ప్రభువుపై ఆనుకొని వారు సేవ చేశారు. ప్రియ యేసునిపై ఆనుకొని సేవ చేయటంలో ఎంతో ఆనందమున్నది. వారు ధైర్యంగా మాట్లాడారు. పరిశుద్ధాత్మ పిరికి ఆత్మ కాడు. ఆయన మనకెంతో ధైర్యం గొలుపుతాడు. నిర్భయంగా మాట్లాడడానికి ఆయనే మనకు వాక్శక్తినిస్తాడు. అన్యజనులలో భ్రష్టయూదులు చేసిన దుష్ప్రచారాన్ని ఖండించారు. సంఘ సహోదరుల పక్షాన పౌలు, బర్నబా మాట్లాడారు, ప్రసంగించారు, సంప్రదించారు. అపొస్తలుడు తేటగా, ధైర్యంగా మాట్లాడాడు. సత్యమును తేటగా బోధించాలి. అందరికీ అర్థమయ్యేటట్లు సత్యమును ప్రజలకు విడమర్చి చెప్పాలి. బోధకులు పౌలు నుండి ఈ బోధనా విధానాలు నేర్చుకోవాలి. అన్యజనుల మనస్సుల్లో ఉన్న అనుమానాలను తొలగించడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. మనం కూడా సువార్త విత్తనాలకు అనువైన భూమిని సిద్ధం చెయ్యాలి. భూమి పదును కానిదే విత్తనాలు చల్లి ఏం ప్రయోజనం? గమనించండి, కృపావాక్యమునకు వారు సాక్ష్యమిచ్చారు. దేవుడే తన కృపావాక్యానికి మన చేత సాక్ష్యమిప్పిస్తాడు. మనం ప్రకటించేది కృపావాక్యం. దేవుని వాక్యం కృపావాక్యమని మనమెన్నడూ మరువకూడదు. సూచక క్రియలు, అద్భుతాలు కృపావాక్యమునకు సమర్థన, దోహదం. అంతేగాని అద్భుతాలకు సమర్థనగా వారు వాక్యం బోధించలేదు. ఈకొనియలో దేవుడు బర్నబాకు, పౌలుకు తోడై ఉన్నాడు. అన్యజనులు, యూదులు అధికారులను కూడగట్టుకొని బోధకులను చంపటానికి కూడా తయారయ్యారు. అయితే పౌలు, బర్నబా వివేకంతో ప్రవర్తించారు. లుస్త్రా, దెర్బే ప్రాంతాలకు పారిపోయారు. పావురముల వలె నిష్కపటులు, పాముల వలె వివేకులు అయి ఉండాలని ప్రభువే మనకు నేర్పాడు. లుకయోనియా ప్రాంతంలో వీరు బోధించసాగారు. ఎక్కడికి పోయినా, ఏ ప్రాంతంలో కాలుపెట్టినా వారు రక్షణ సువార్తను, కృపావాక్యాన్ని ప్రకటించారు. లుస్త్రలో అద్భుతం జరిగింది. అంతియోకు, ఈకొనియలో పౌలు వాడిన పద్ధతి లుస్త్రలో వాడలేదు. లుస్త్రలోని ప్రజల మతం, వారి మత ఛాందసత్వం ఎలా పరిణమించాయో చూచారా? లుస్త్రలో అంగవికలుడు పౌలు ప్రసంగం విన్నాడు. పుట్టుకుంటువాడు, నడవలేడు, ఎప్పుడూ కూర్చునే ఉంటాడు. వాక్యం విన్నందుచేత స్వస్థత పొందే విశ్వాసం అతనికి కలిగింది. ప్రజలలో నాడు నేడు దేవుణ్ణి గురించిన అనేక అభిప్రాయాలున్నాయి. 18-19 వచనాలు. పౌలు, బర్నబా వీరిద్దరూ దేవుళ్లే అనుకున్నారు. అక్కడి ప్రజలు మూఢనమ్మకాల పుట్టలు. వీరికే బలి అర్పించడానికి పూనుకున్నారు. ఇంతలో అంతియోకు, ఈకొనియ నుండి యూదులు రానే వచ్చారు. జనసమూహమును రెచ్చగొట్టి అందరూ కలిసి పౌలు మీద రాళ్లు రువ్వారు. పౌలు చనిపోయాడని అతన్ని ఊరి బయటికి ఈడ్చి పారేశారు.
పౌలు చనిపోయి మూడో ఆకాశానికి ఎత్తబడి మళ్లీ ఒక త్రుటిలో తిరిగి లేచాడు. పౌలు శిష్యుల మనస్సులను దృఢపరిచాడు. విశ్వాసమందు నిలకడగా ఉండండి. అనేక శ్రమలు అనుభవించిగాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేము అంటూ వారిని హెచ్చరించాడు. లుస్త్రా, ఈకొనియ, అంతియోకు పట్టణాలలో విశ్వాసులను రాబోయే శ్రమల దృష్ట్యా పౌలు, బర్నబా ఎంతో బలపరిచారు. ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచారు. ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? పౌలును దేవుడని ఆరాధించటానికి ఈవేళ వచ్చారు. ఆ మర్నాడు పౌలును రాళ్లతో కొట్టి చంపటానికి సిద్ధమయ్యారు. పౌలును రాళ్లతో కొట్టినప్పుడు అతడు చనిపోయాడా? అతను చనిపోయాడు. 2 కొరింథీ 12:2-4 వరకు పౌలు అన్నాడు, క్రీస్తునందున్న ఒక మనిషిని నేనెరుగుదును. అతడు 14 సంవత్సరాల క్రిందట మూడో ఆకాశానికి కొనిపోబడ్డాడు. అతడు శరీరముతో కొనిపోబడ్డాడో నేనెరుగను, శరీరము లేక కొనిపోబడ్డాడో నేనెరుగను. అది దేవునికే తెలుసు. అట్టి మనుష్యుణ్ణి నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు విన్నాడు. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడ్డాడో శరీరము లేకుండా కొనిపోబడ్డాడో నేనెరుగను. అది దేవునికే తెలుసు. ఈ మనిషి ఎవరనుకున్నారు? ఇతడు ఎవరో కాదు, పౌలే. 2 కొరింథీ 12:7 పౌలే అన్నాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండే నిమిత్తము నాకు శరీరములో ఒక ముల్లు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా ఉండే నిమిత్తము నన్ను నలగొట్టడానికి సైతాను యొక్క దూతగా ఉంచబడింది. శ్రోతలు గమనించండి. వారు రాళ్లతో కొట్టినప్పుడు పౌలు చనిపోయాడు. అయితే దేవుడు అతణ్ణి వెంటనే బతికించాడు. స్తెఫనును రాళ్లతో కొట్టి చంపించాడు. ఇప్పుడు తనకు అదే సంభవించింది. గలతీ పత్రిక 6:7 మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడు ఏది విత్తుతాడో అదే పంట కోస్తాడు. పౌలు చచ్చి బ్రతికాడు. అతని శరీరానికి కలిగిన గాయాలు అప్పటికప్పుడే నయమైపోయాయి. దెర్బే నుండి మళ్లీ వారు లుస్త్రా, ఈకొనియ, అంతియోకుకు వెళ్లారు. పిసిదియా, పంఫులియా వచ్చారు. అక్కడి నుండి పెర్గేకు వెళ్లారు. తిరిగి అంతియోకును దర్శించారు. సంఘం ఆరంభంలో అందరూ హెబ్రీయులే. అయితే అంతియోకులో అన్యులకు సంఘంలోకి ప్రవేశ ద్వారం తెరుచుకుంది. చిన్నాసియాలో స్థానిక సంఘాలలో అధిక సంఖ్యాకులు అన్యులే. ఇది దేవుని విశేష కృప. అడపాదడపా కొందరు యూదులు ఈ సంఘాలలో ఉన్నా ఎక్కువ మంది యూదులు సంఘాన్ని వ్యతిరేకిస్తూనే వచ్చారు. యూదులు తిరస్కరించారు, యూదేతరులు అంగీకరించారు. అయితే ప్రియ శ్రోత, నీవు ఈ యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా అంగీకరించావా? ఆయనను ఎరుగుదువా? నీ వ్యక్తిగత తీర్మానమేమిటి? దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించునుగాక.